ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్కి ఓ రేంజ్ ఉంది. ఈ లీగ్ ద్వారా బీసీసీఐ వేల కోట్లు గడిస్తుంది. ఈ లీగ్లో పాల్గొనాలనేది ప్రతి ఒక్క క్రికెటర్ కల. ఈ లీగ్లో రాణించి ఎందరో తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీమిండియాలో స్టార్ క్రికెటర్లుగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ ఐపీఎల్ ద్వారా వచ్చిన వాళ్ళే. అయితే ఐపీఎల్ సక్సెస్ ని చూసి ఆస్ట్రేలియా 2011లో బిగ్ బాష్ లీగ్ ని ప్రవేశపెట్టింది. ఇక తమ క్రికెట్ బోర్డుకు నిధులు సమకూర్చే ప్రయత్నంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ సూపర్ లీగ్ ని తీసుకొచ్చింది. అయితే ఎన్ని టీ20 లీగ్లు వచ్చినా ఐపీఎల్ ని టచ్ చేయలేకపోయాయి. ఐపీఎల్ ద్వారా లాభపడిన బీసీసీఐ ఇప్పుడు ఐసీసీనే శాసించే రేంజ్కి ఎదిగింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో లీగ్ క్రికెట్ ప్రపంచానికి పరిచయం కాబోతుంది. దాని పేరే కెనడా సూపర్ లీగ్ టీ10. ఈ లీగ్ కోసం ఇప్పటికే 1300 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో పురుషులు 1135 మంది కాగా మహిళా క్రికెటర్స్ 235 మంది ఉన్నారు. తమ పేర్లను నమోదు చేసుకున్నారు. యువరాజ్ సింగ్ ఈ లీగ్ను ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఈ లీగ్లో ప్రస్తుతం ఐపీఎల్లో రాణిస్తున్న ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హెల్స్, న్యూజిలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్, జాసన్ రాయ్, సౌత్ ఆఫ్రికా ఆటగాడు కేశవ్ మహారాజ్, న్యూజిలాండ్ ప్లేయర్ టీమ్ సౌదీ, టీమ్ సీఫెడ్, లుంగి ఎన్గిడి, శ్రీలంక ఆటగాడు భానుక రాజపక్స వంటి ఆటగాళ్లతో సహా ప్రస్తుత దిగ్గజాలు చాలా మంది ఈ కెనేడియన్ లీగ్ లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ లీగ్ సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. మహిళల మరియు పురుషుల లీగ్ మొదటి సీజన్ జూలైలో ప్రారంభమవుతుందని చెప్పారు.